అందరికీ నమస్కారం. వివాహం ఆలస్యం అవుతుందా? అయితే శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటించండి. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలోనే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసిందని, అందుకే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనదని స్వయంగా పరమేశ్వరుడే చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే పెళ్లి కాని వారు ఈ మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల నచ్చిన వరుడు లేదా వధువుతో వివాహం నిశ్చయం అవుతుందని చెబుతారు. పవిత్రమైన శ్రావణ మాసంలో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పాలు, నీరు, పువ్వులు, గంగాజలం వంటివి సమర్పిస్తూ అభిషేకాలు నిర్వహిస్తారు. పెళ్లి కాని స్త్రీలు ఆదర్శవంతమైన భాగస్వామి రావాలని కోరుకుంటూ శివుని ఆశీర్వాదాల కోసం పూజలు చేస్తారు. తరచూ వివాహంలో ఆటంకాలు ఎదురుకావడం, వివాహానికి అడ్డంకులు ఎక్కువగా రావడం వస్తున్నట్లయితే శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, కోరుకున్న భాగస్వామి పొందాలనుకునే వారు ఈ పరిహారాలు పాటించడం ఉత్తమం. వివాహం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడి ఆలస్యం అవుతున్నట్లయితే సోమవార వ్రతం ఆచరించాలి. వరుసగా 16 సోమవారాలు ఉపవాసం పాటించాలి. అలాగే శివలింగానికి పవిత్ర జలాన్ని సమర్పించి శివపార్వతులను పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది. మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతాడు. సకాలంలో విజయవంతంగా వివాహం జరుగుతుంది. వివాహంలో అడ్డంకులు అధిగమించేందుకు ఈ సింపుల్ రెమెడీ ఉపయోగపడుతుంది. చిటికెడు పసుపు పొడిని మీ స్నానం చేసే నీటిలో కలపాలి. ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన వివాహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. సకాలంలో వివాహానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రతిరోజు నుదిటిపై కుంకుమ లేదా పసుపు తిలకం పూయడం వల్ల సానుకూల శక్తులు ఆకర్షించడంలో, వివాహ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహంలో అంతరాయాలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఆవుకి ఆహారం ఇవ్వడం సులభమైన పరిష్కారం. గోమాతకు క్రమం తప్పకుండా ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు అందించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి. సకాలంలో వివాహం జరుగుతుంది. ఆవు పట్ల మీరు చూపించే దయ, కరుణ సానుకూల శక్తిని తీసుకొస్తుంది. వివాహ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే గౌరీదేవిని పూజించాలి. గౌరీ శంకర మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కోరుకున్న భాగస్వామితో వివాహం జరుగుతుంది. అలాగే జాతకంలో మంగళ దోషం ఉన్నవారికి ఈ మంత్రం చాలా గొప్పగా పనిచేస్తుంది. గౌరీ శంకర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల సరైన సమయానికి వివాహం అవుతుంది. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి లభిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.